యెషయా గ్రంథము 51వ అధ్యాయము. అబ్రహాము సుతులకు రక్షణ. రక్షణ బడయుగోరువారు, నన్ను వెదకువారు నా పలుకులు ఆలింపుడు. మీరే రాతి నుండి పగులగొట్టి తీయబడితిరో, ఏ గని నుండి తొలవబడితిరో ఊహింపుడు. మీ తండ్రి అయిన అబ్రహామును, మీకు జన్మనిచ్చిన సారాను తలంపుడు. నేను అతనిని పిలిచినప్పుడు అతడు ఒంటిగాడు, కాని నేను అతనిని దీవించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. ప్రభువు సియోనును కరుణించును, శిథిలములైన దాని గృహములను నెనరుతో చూచును. అది అరణ్యము వలెనున్నను, దానిని ఏదేను తోటగా మార్చును. అది ఎడారి వలెనున్నను, దానిని ప్రభువు వనముగా మార్చును. ఆ నగరమున సంతోషానందములు నెలకొనును, స్తుతిగీతములు వినిపించును. ప్రభువు లోకమునకు తీర్పు చెప్పును. ప్రజలారా నా మాట వినుడు, జాతులారా నా పలుకులు ఆలింపుడు. ఉపదేశమును వసుగువాడను నేను, నా ఆజ్ఞలు జాతులకు వెలుగునొసగును. నేను విజయమును బడయు కాలము ఆసన్నమైనది. నేను శీఘ్రమే వచ్చి ప్రజలను రక్షింతును. నేను జాతులను పాలింతును. దూర ప్రాంతములు నా రాక కొరకు ఎదురు చూచును. అవి నేను వచ్చి తమ్ము రక్షింతునని కాచుకొనియుండును. కన్నులెత్తి ఆకాశమును పరీక్షింపుడు, భూమిని పరిశీలింపుడు. ఆకాశము పొగవలే అదృశ్యమగును, భూమి జీర్ణవస్త్రము వలె చినిగిపోవును. దాని మీది నరులెల్లరూ దోమల వలె చతురు. కాని నా రక్షణము కలకాలము నిల్చును, నా విజయమునకు అంతముండదు. న్యాయము నెరిగిన వారలారా, నా ఉపదేశమును హృదయమున నిలుపుకొనిన వారలారా వినుడు. జనులు మిమ్ము నిందించి అవమానించిన మీరు భయపడనక్కరలేదు. వారు చిమటలు కొట్టిన వస్త్రము వలె, పురుగులు తినివేసిన ఉన్ని వలె అదృశ్యమగుదురు. కాని నా రక్షణము కలకాలము నిల్చును, నా విజయమునకు అంతముండదు. ప్రభువును మేలుకొల్పుట. ప్రభు, మేలుకొనుము, మేలుకొనుము, నీ బలముతో మమ్ము కాపాడుము. పూర్వము వలె నేడును మేల్కొని నీ శక్తిని ప్రదర్శింపుము. నీవు జలభూతమైన రాహాబును 2 ముక్కలుగా చీల్చితివి. అగాధ సముద్రము ఎండిపోవునట్లు చేసితివి. దాని గర్భము గుండా మార్గము కల్పించితివి. ఆ మార్గము గుండా నీవు రక్షించిన వారిని నడిపించితివి. నీవు రక్షించిన వారు ఆనందనాదముతో సియోనుకు తిరిగి వత్తురు, సంతసముతో పాడుచూ వత్తురు. వారు సదా సంతోషచిత్తులు అగుదురు. దుఃఖ విచారములు ఇక అంతరించును. ప్రభువు తన ప్రజలను ఓదార్చును. మిమ్ము నోదార్చుటకు నేనున్నాను. గడ్డి వలె క్షణమాత్ర జీవి అయిన నరమాతృనికి మీరు భయపడవలెనా? మీరు మిమ్ము సృజించిన ప్రభువును మరచితిరా? ఆకాశమును విశాలముగా విప్పి నేలకు పునాదులెత్తిన వానిని విస్మరించితిరా? మిమ్ము పీడించు వారిని చూచి, మిమ్ము నాశనము చేయు వారిని గాంచి మీరు నిరంతరము భీతితో కంపింపనేలా? వారి కోపము మిమ్మేమీ చేయజాలదు. రక్షణము. బందీలు శీఘ్రమే విమోచనము పొందుదురు. వారు చెరలో మరణింపరు. వారికి భోజనము సమృద్ధిగా లభించును. నేను మీ ప్రభువునైన దేవుడను. నేను సాగరమును పొంగింతును.
దాని తరంగములు ఘోషించునట్లు చేయుదును. సర్వశక్తిమంతుడైన ప్రభువని నాకు పేరు. నేను ఆకాశమును విశాలముగా విప్పితిని, భూమికి పునాదులెత్తితిని. సియోను పౌరులతో, మీరు నా ప్రజలు, నేను మీకు నా ఉపదేశము నొసగితిని. నా హస్తములతో నేను మిమ్ము కాపాడుదునని చెప్పితిని. యెరూషలేమును మేలుకొల్పుట. యెరూషలేము మేలుకొనుము, మేలుకొనుము, లేచి నిలుచుండుము. నీవు ప్రభువు కోపమను పాత్ర నుండి పానీయమును త్రాగితివి. దానిలోని పానీయమును పూర్తిగా త్రాగి తూలి పడిపోతివి. నిన్ను నడిపించు వారెవరూ లేరు. నీవు కనిపెంచిన ప్రజలలో ఎవరూ నీ చేతిని పట్టుకొని నిన్ను తోడ్కొని పోరు. నీకు 2 ఇక్కట్లు ప్రాప్తించెను. నీ దేశము యుద్ధం వలన నాశనమయ్యను. నీ ప్రజలు ఆకలికి చిక్కిరి. నీ కొరకు విలపించువారెవరూ లేరు. నిన్ను ఓదార్చువారెవరూ లేరు. నీ ప్రజలు సత్తువను కోల్పోయి వీధుల అంచులలో కూలిరి. వారు వలలో చిక్కుకొనిన దుప్పివలే ఉన్నారు. వారు ప్రభువు బెదిరింపులకు కోపముకు గురి అయిరి. బాధల వలన కృంగియున్న యెరూషలేము, మద్యము సేవింపకున్నను త్రాగిన దాని వలె తూలి పడిపోవుదానా? నిన్ను సమర్థించు నీ దేవుడైన ప్రభువు నీతో ఏమి చెప్పుచున్నాడో వినుము. నేను కోపముతో నీకందించిన పానపాత్రమును నీ చేతిలో నుండి తీసివేయుదును. నీవు తూలి పడిపోవునట్లు చేయు పానీయమునిక మీదట నీవు సెవింపనక్కరలేదు. నేను ఆ పాత్రమును నిన్ను పీడించు వారికి త్రాగనిత్తును. వారు నిన్ను వీధిలో బోరగిల పరుండబెట్టి నీ వీపు మీదుగా బాటను చేసుకుని నడిచిపోయిరి. 52వ అధ్యాయము. సియోను మేల్కొనుము, బలము తెచ్చుకొనుము. పరిశుద్ధ నగరమైన యెరూషలేము, సుందరములైన వస్త్రములను ధరింపుము. సున్నతి పొందని అపవిత్ర జనులు నీ ద్వారములలో మరలా అడుగిడరు. బందీవిగానున్న యెరూషలేము, పైకి లేచి నిలుచుండుము. నీ మీది దుమ్ము దులుపుకొనుము. బందీవిగానున్న సియోను కుమారి, నీ మెడకు చుట్టుకొనియున్న బంధములు వదిలించుకొనుము. ప్రవాసమున యూదాజాతి. ప్రభువిట్లనుచున్నాడు, శత్రువులు మిమ్ము ఓరకనే బందీలుగా చేసిరి. మీకు సొమ్ము చెల్లింపలేదు. ఆ రీతిగానే ఇప్పుడు నేను మిమ్ము వారి నుండి ఊరకనే విముక్తుల చేయుదును. వారికి సొమ్ము చెల్లింపనక్కరలేదు. మీరు ఐగుప్తుకు వలస వెళ్ళి అచట పరదేశులుగా జీవించిరి. అసిరియా మిమ్ము బందీలను చేసి కఠినముగా పీడించెను. కానీ ఇప్పుడు జరిగినదేమిటి? శత్రువులు మిమ్ము బబిలోనియాకు బందీలుగా కొనివచ్చిరి. మీ యజమానులు ప్రగల్భములు పలికి నిరంతరము నన్ను అవమానించుచున్నారు. ఆ రోజున నా జనులు నా నామమును తెలుసుకొందురు. ఉన్నవాడను అను నేనే వారితో మాట్లాడుచున్నానని వారా రోజున తెలుసుకొందురు. ప్రభువు యెరూషలేమును రక్షించును. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచివచ్చు వార్తావహుని పాదములెంత మనోజ్ఞముగా ఉన్నవి. అతడు చల్లని కబురును, శాంతిని, విజయమును తెలియచేయుచున్నాడు. సియోనుతో, నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తీ కాయువారు కేకలిడుచున్నారు.
వారు ఏకకంఠముతో సంతోషముగా అరచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగి వచ్చుటను కన్నులారా గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరువుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్లజాతులు చూచుచుండగా ప్రభువు తన దివ్యశక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణను కాంచును. ప్రభువు దేవాలయ పాత్రలు కొనిపోవు వారలారా, మీరు బబిలోనియా నుండి వెడలిపొండు. అపవిత్ర వస్తువులను ముట్టకుడు. పవిత్రులుగా ఇచ్చట నుండి వెడలిపొండు. కాని మీరు వేగిరముగా వెళ్ళిపోనక్కరలేదు, ఇచ్చట నుండి పారిపోనక్కరలేదు. ప్రభువు మీకు ముందుగా నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ వెనువెంట వచ్చుచు మిమ్ము కాపాడును. ప్రభువు సేవకుని గూర్చి 4వ గీతము. ప్రభువిట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును. అతడు గనుడై ప్రశంసలందుకొనును. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము తాల్చియున్నందున నరుని వలె కనిపింపడయ్యను. కాని ఇప్పుడు బహుజాతులు అతనిని గాంచి విస్మయమొందును. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. ప్రవాసిగా ప్రవక్త. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తిరుగుబాటుదారుల నడుమ వసించుచున్నావు. వారు తిరుగుబాటు చేయువారు కనుక కన్నులున్నను చూడరు, చెవులున్నను వినరు. నరపుత్రుడా, నీవు ప్రవాసి వలె నీ సామానులను మూటకట్టుకొని చీకటి పడక మునిపే ప్రయాణము కట్టుము. నీవు ఆ తావును వీడి మరి ఒక చోటికి పోవుచున్నావని ప్రజలు గ్రహించునట్లు చేయుము. అప్పుడు వారు తాము తిరుగుబాటుదారులమని అర్థము చేసుకోవచ్చును. చీకటి పడక మునిపే వారు చూచుచుండగా నీవు నీ సామానులను మూటకట్టుకొని ప్రయాణం కట్టుము. వారు చూచుచుండగా ప్రవాసమునకు పోవువాని వలె సాయంకాలమున బయలుదేరుము. వారు చూచుచుండగా మీ ఇంటి గోడకు కన్నము వేసి మూటను దాని గుండా బయటికి కొనిరమ్ము. వారు చూచుచుండగా నీవు మూటను భుజముల మీదికి ఎత్తుకొని చీకటిలోనికి వెళ్ళిపోవలెను. నీవు ముఖము కప్పుకొని ఏమీ చూడలేని వాని వలె కనిపింపవలెను. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు గుర్తుగా నుంతును. నేను ప్రభువు చెప్పినట్లే చేసి తిని ప్రవాసి వలె నా సామానులను మూటకట్టుకొంటిని. సాయంకాలం నా చేతులతోనే గోడకు కన్నము వేసి ఆ రంధ్రము గుండా వెలుపలకి పోయి తిని ఎల్లరును చూచుచుండగా చీకటి పడినప్పుడు నా మూటనెత్తి భుజములపై పెట్టుకుని బయలుదేరి తిని. మరునాటి ఉదయము ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నీవు చేయునదేమిటి అని ప్రశ్నించుచున్నారు కదా. వారికి యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. ఈ సందేశము యెరూషలేమున పరిపాలనము చేయు రాజునకును అచట వసించు ప్రజలకును వర్తించును. నీవు వారికి సూచనముగా నుందువు. నీవిప్పుడు చేసినట్లుగానే వారికి కూడా జరుగును. వారు బందీలై ప్రవాసమునకు పోవుదురు. వారిని పాలించు రాజు రేయి మూటను భుజములపైకెత్తుకొని గోడకు త్రవ్విన కన్నము గుండా వెడలిపోవును. అతడు మొగమును కప్పుకొని నేలను చూడజాలకుండును. నేను వలపన్ని అతనిని పట్టుకొందును. అతనిని బబులోనియాకు కొనిపోవుదును. అతడు ఆ నేలను కంటితో చూడకుండా అచటనే చనిపోవును. నేను అతని కొలువు కాండ్రను అంగరక్షకులను నలుదిక్కులకు చెదరగొట్టుదును. జనులు వారిని పట్టుకొని చంపగోరుదురు.
నేను వారిని అన్ని జాతుల నడుమను అన్ని దేశములందును చెల్లాచెదరు చేసినప్పుడు వారు నేను ప్రభువునని గ్రహింతురు. నేను వారిలో కొందరని పోరు, కరవు, అంటురోగముల నుండి తప్పింతును. వారు జాతుల మధ్య వసించుచు తాము చేసిన కార్యములెంత హేయమైనవో గుర్తింతురు. నేను ప్రభువునని అర్థము చేసుకుందురు. గడగడ వణకువాడుగా ప్రవక్త. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నీవు భోజనము చేయునప్పుడు గడగడా వణకుము, నీళ్లు త్రాగునప్పుడు భీతితో కంపింపుము. తమ సొంత దేశముననే వసించు యెరూషలేము ప్రజలకు ప్రభువు ఈ సందేశమును వినిపించుచున్నాడని నీవు ఎల్లరితో చెప్పుము. వారు భోజనము చేయునప్పుడు వణకుదురు, నీళ్లు త్రాగునప్పుడు భీతితో కంపింతురు. అచట వసించు వారందరూ హింసకు పాల్పడిరిగాన ఆ దేశము నాశమగును. ఇప్పుడు ప్రజలతో క్రిక్కిరిసియున్న నగరాలు నాశమగును, దేశము పాడగును. అప్పుడు నేను ప్రభువునని వారర్థము చేసుకొందురు. సామెత దైవ సందేశము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, రోజులు గతించుచున్నవి కాని ప్రవచనములు నెరవేరుటలేదు అన్న సామెతను ఇశ్రాయేలీయులు మాటిమాటికి వాడుచున్నారేలా? యావే ప్రభువునైన నా మాటలుగా వారితో నీవిట్లు చెప్పుము. నేనా సామెతను తుదిముట్టింతును. ఇశ్రాయేలు దేశమున జనుడు దానిని ఇక వాడబోరు. ప్రవచనములు నెరవేరు కాలము ఆసన్నమైనదని నీవు వారితో చెప్పుము. ఇశ్రాయేలీలలో ఇక మీదట అనృత దర్శనములు కాని అసత్య ప్రవచనములు గాని ఉండబోవు. ప్రభువునైన నేను వారితో మాటలాడుదును. నా పలుకులు నెరవేరి తీరును. ఇక జాప్యము జరుగదు. తిరుగుబాటుదారులారా, మీ జీవిత కాలములోనే నేను చేయుదునన్న కార్యమును చేసి తీరెదను. ఇది యావే ప్రభువునైనా నా వాక్కు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీలు నీవెప్పుడో జరగనున్న సంగతులను గూర్చి దర్శనములు కనుచున్నావనియు ప్రవచనములు చెప్పుచున్నావనియు తలంచుచున్నారు. కనుక యావే ప్రభువునైన నా పలుకులను వారికి తెలియజేయుము. ఇక ఆలస్యము జరుగదు. నా వాక్కు నెరవేరి తీరును. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. 13వ అధ్యాయము. కపట ప్రవక్తలు. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు తమ సొంత ప్రవచనములను చెప్పు ఇశ్రాయేలు ప్రవక్తలను ఖండింపుము. వారిని ప్రభు పలుకులు ఆలింపుమనుము. యావే ప్రభు పలుకులివి. అవివేకులైన ఈ ప్రవక్తలకు అనర్థము తప్పదు. వారు తమకు తామే ప్రేరణము పొంది తమకు తామే దర్శనములు చూచుచున్నారు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు నగర శిథిరాలలో వసించు నక్కల వంటివారు. వారు గోడ పడిపోయిన చోట కావలి కాయరు, పడిపోయిన గోడను మరలా కట్టరు. ప్రభు దినమున యుద్ధము సంభవించినప్పుడు ఇశ్రాయేలీయులకు రక్షణము కల్పింపరు. వారివి అనృత దర్శనములు, అసత్య ప్రవచనములు. వారు నా సందేశమును పలుకుచున్నామని చెప్పుచున్నారు, కాని నేను వారిని పంపనేలేదు. అయినను వారు తమ పలుకులు నెరవేరునని కాచుకొనియున్నారు. నేను వారితో చెప్పునదేమనగా, వారి దర్శనములు అబద్ధములు, వారి ప్రవచనములు అసత్యములు. వారు నేను పలుకని పలుకులను నా పేరు మీదుగా ప్రభువే పలికెనని చలామణి చేయుచున్నారు. కనుక ప్రభువైన యావే ఇట్లు చెప్పుచున్నాడు, మీ మాటలు అనృతములు, మీ దర్శనములు అసత్యములు. నేను నీకు విరోధినయ్యదను. అనృత దర్శనములు చూచి అసత్య ప్రవచనములు చెప్పు ప్రవక్తలారా, నేను మిమ్ము శిక్షింతును. నా ప్రజలు నిర్ణయములు చేసుకొనుటకు సభ తీర్చినప్పుడు మీరందులో నుండజాలరు. ఇశ్రాయేలు పౌరుల జాబితాలో మీ పేరులుండవు. మీరు మీ దేశమునకు తిరిగిపోరు. అప్పుడు మీరు నేను యావే ప్రభునని గుర్తింతురు. ప్రవక్తలు అంతయు క్షేమముగా నున్నదని చెప్పి నా ప్రజలను అపమార్గము పట్టించుచున్నారు, కాని అంతయు క్షేమముగా లేదు.
నా ప్రజలు అతికి అతకని రాళ్లతో గోడ కట్టిరి, ప్రవక్తలు దానికి సున్నము పూసిరి. నీవా ప్రవక్తలతో వారి గోడ కూలునని చెప్పుము. నేను జడివాన కురియింతును, వడగండ్లు దానిపై పడును, పెనుగాలి దానిపై వీచును, ఆ గోడ కూలును. అప్పుడు సున్నము కొట్టుట వలన ప్రయోజనమేమని ఎల్లరునూ మిమ్ము ప్రశ్నింతురు. యావే ప్రభు పలుకులివి. నేను మహారౌద్రముతో పెనుగాలిని, జడివానను, వడగండ్లను కొనివచ్చి గోడను కూలద్రోయుదును. వారు సున్నము పూసిన గోడను పడగొట్టి చిన్నాభిన్నము చేయుదును. దాని పునాదిరాళ్ళు బయటకి కనిపించును. ఆ గోడ కుప్పగూలి మిమ్మెల్లరిని చంపును. అప్పుడెల్లరును నేను ప్రభువునని గుర్తింతురు. ఆ గోడయు దానికి సున్నము కొట్టిన వారు కూడా నా ఆగ్రహమునకు గురియగుదురు. ఆ గోడయు దానికి సున్నము పూసిన వారు కూడా కనుమరుగైపోవుదురు. ఆ సున్నము పూసిన వారెవరనగా, క్షేమము లేకున్నను క్షేమము కలుగునని యెరూషలేమును మోసపుచ్చు ప్రవక్తలు. ఇది యావే ప్రభువునైన నా వాక్కు. కపట ప్రవక్తీమణులు. ప్రభువిట్లనెను, నరపుత్రుడా, మీ జనులలో తమ సొంత ప్రవచనములను చెప్పు స్త్రీలను పరికింపుము. నీవు వారిని ఉపేక్షించుచు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువునైన నా పలుకులను వారికిట్లు వినిపింపుము. స్త్రీలారా, మీకు అనర్థము తప్పదు. మీరు ఎల్లరి చేతులకు మంత్రబంధములను, ఎల్లరి తలలకు మంత్రపు ముసుగులను తయారు చేయుచున్నారు. దీనివలన వారితరులపై అధికారమును బడయుదరని చెప్పుచున్నారు. స్వార్థలాభము కొరకు నా ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుచున్నారు. పిడికడి యవధాన్యము కొరకును రొట్టెముక్కల కొరకును నా ప్రజల ఎదుట నన్ను అవమానపరుచుచున్నారు. మీరు చంపకూడని వారిని చంపి బ్రతకకూడని వారిని బ్రతికించుచున్నారు. మీరు నా ప్రజలకు అబద్ధము చెప్పగా వారు నమ్ముచున్నారు. యావే ప్రభువునైన నా పలుకులివి. ప్రజల ప్రాణములను మీ గుప్పిట పెట్టుకొనుటకు గాను మీరు వాడు మంత్రబంధములను నేను అసహ్యించుకొందును. మీ చేతుల నుండి వారిని లాగివేసి మీరు వేటాడి మీ గుప్పిట నుంచుకొనువన వారిని పక్షుల వలె విడిపింతును. మీ ముసుగులను లాగివేసి మీ ఆధీనముననున్న నా వారిని విడిపింతును. అప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను కీడు చేయనొల్లని సజ్జనులను మీరబద్ధములు చెప్పి నిరుత్సాహపరచుచున్నారు. ఇంకను మీరు దుష్టులను ప్రోత్సహించి వారు తమ దుష్కార్యములను విడనాడి తమ ప్రాణములను దక్కించుకోకుండానట్లు చేయుచున్నారు. మీ అనృత దర్శనములను అసత్య ప్రవచనములను ఇక చెల్లవు. నేను నా ప్రజలను మీ బారి నుండి విడిపింతును. మీరు నేను ప్రభువునని గుర్తింతురు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సన్మార్గులకు ఆపదలు వాటిల్లవు, దుర్మార్గులకు మాత్రము తిప్పలు తప్పవు. అబద్ధములాడు నరుని దేవుడు అసహ్యించుకొనును, నిజము పలుకు వానిని ప్రీతితో చూచును. బుద్ధిమంతుడు తన విద్యను బయటికి కనిపింపనీయడు, కాని శుంఠ తన అజ్ఞానమునెల్లరికిని వెల్లడి చేయును. కష్టించి పని చేయువాడు అధికారియగును, కాని సోమరిపోతు బానిసయగును.